హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. వరుసగా స్టార్ హీరోల సినిమాలన్నీ డేట్స్ మార్చుకుంటున్నాయి. ముందుగానే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి షూటింగ్ అవ్వక రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. ఆ లిస్ట్లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ఈ లిస్ట్లో ఎన్టీఆర్ సినిమాతో పాటు అల్లు అర్జున్ సినిమా కూడా జాయిన్ అవుతోందని, పుష్ప 2 పోస్ట్ పోన్ అవుతోందని రూమర్ నడుస్తోంది. ఈ రూమర్స్తో జాగ్రత్త పడిన టీం ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టుకి సినిమాని రిలీజ్ చేయడానికి సుకుమార్ వేసిన సాలిడ్ ప్లాన్ ఏంటి? పుష్ప సినిమా ఆగస్టు 15న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఆ డేట్కి ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే అని ఫిక్స్ అయింది. అందుకే ఎలా అయినా సరే అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్కి సినిమాని తీసుకురావడానికి నానా కష్టాలు పడుతోంది. షూటింగ్ కంప్లీట్ అవ్వకపోతే సినిమా పోస్ట్ పోన్ చేయడం కామన్. కానీ సుకుమార్ అండ్ టీం మాత్రం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. ఆడియన్స్ లో ఉన్న ఆ క్రెడిబిలిటీ పోగొట్టుకోదలుచుకోవటం లేదు. అందుకే ఒకటి కాదు 2 యూనిట్స్ తో షూటింగ్ చేస్తోంది టీం. ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేయటానికి 2 యూనిట్స్ తో పుష్ప 2 షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనరల్ గా షూటింగ్ చేయాల్సిన పార్ట్ చాలా ఉన్నప్పుడు ఇలా 2 యూనిట్స్ పెట్టి షూట్ చేస్తారు. నిజానికి సినిమా రిలీజ్ కి 6 నెలల టైమున్నా ఆ రిస్క్ మాత్రం తీసుకోదలుచుకోలేదు బన్నీ అండ్ టీం. అందుకే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షూటింగ్ అవగొట్టేద్దామని డిసైడ్ అయింది. స్టార్టింగ్ నుంచి సినిమా మీదున్న క్రేజ్ ని, బజ్ ని అలా కంటిన్యూ చేస్తూ వస్తున్న పుష్ప 2 రిలీజ్ డేట్ విషయంలో రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. ఫస్ట్ పార్టీకి మించి 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 మీద అంచనాలు కూడా ఎక్కువగా ఉండటం, గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడంతో ఈసారి ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నాయి. సో ఈ లెక్కన జూలై నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ టైం పెద్దగా ప్రమోషన్లు చేయకుండానే బాలీవుడ్ లో అదరగొట్టిన పుష్ప ఈసారి రిలీజ్ కలిసొచ్చేలా నార్త్ ని కూడా కన్సిడర్ చేస్తోంది. అందుకే రిలీజ్ డేట్ ని మార్చే ఛాన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ చేసిన డేట్ కే రిలీజ్ అవ్వడానికి వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తున్న ఈగల్ రవితేజలోని ఇంటెన్స్ యాక్షన్ యాంగిల్ ని చూపించబోతోంది. మేకింగ్ తో పాటు యాక్షన్ ఎలివేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండడంతో ఈగల్ గ్యారంటీగా రవితేజకి కంబ్యాక్ మూవీ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. మరి ఇంతకు ముందు సినిమాల్లా కాకుండా ఈగల్లో ఏం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో లెట్స్ హావ్ ఎ లుక్. రవితేజ సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించకపోయినా సక్సెస్ విషయంలో మాత్రం తడబడుతూనే ఉన్నారు. అయితే ఈసారి సక్సెస్ పక్కా అన్న కాన్ఫిడెన్స్ తోనే మొండిగా ఈగల్తో బరిలోకి దిగుతున్నాడు రవితేజ. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈగల్ ప్లాట్ ఎక్కడా రివీల్ చేయకుండా యాక్షన్ ఫోకస్డ్ గానే సినిమాని ప్రమోట్ చేస్తూ వచ్చారు. కెరియర్ లోనే ఈ రేంజ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేయకపోవడంతో రవితేజే కాదు ఫ్యాన్స్ కూడా ఎగ్జైట్ అవుతున్నారు. విధ్వంసాల జాతర అంటూ యాక్షన్ ఓరియంటెడ్ డైలాగ్స్ చెప్తున్న రవితేజ ఈగల్లో కంప్లీట్ గా కొత్తగా కనిపిస్తున్నారు. 2-3 గెటప్స్ లో కనిపిస్తున్నా అసలు స్టోరీ ఏంటన్నది మాత్రం ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉందంటున్నారు జనాలు. ఈ సినిమా యాక్షన్ షూటింగ్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ తో కొత్తగా తెరకెక్కించారు మేకర్స్. డిఫరెంట్ ప్రమోషన్స్, కంటెంట్ మీదున్న కాన్ఫిడెన్స్ తో రవితేజ ట్రాక్ లో పడడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. 2022 లాస్ట్ లో వచ్చిన ధమాకా, లాస్ట్ ఇయర్ వచ్చిన వాల్తేరు వీరయ్య తప్పించి తర్వాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్లు కావడంతో ఈసారి పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టి ట్రాక్ లో పడదామని ప్లాన్ చేస్తున్నారు. హిందీలో కూడా రిలీజ్ అవుతున్న ఈగల్ సినిమాని బాలీవుడ్ లో ఇప్పటికే ప్రమోట్ చేశారు రవితేజ. ఈ సినిమా కంటే ముందొచ్చిన టైగర్ నాగేశ్వరరావుని కూడా హిందీలో రిలీజ్ చేసినా ఆ సినిమాకి రవితేజ అంతగా బాలీవుడ్ ప్రమోషన్స్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం ఆ రిస్క్ తీసుకోవటం లేదు. అంతేకాదు బాలీవుడ్ రిలీజ్ కోసం ఈగల్ని సహదేవ్గా టైటిల్ మార్చి మరీ రిలీజ్ చేస్తున్నారు రవితేజ. మరి ఈ శుక్రవారం సోలోగా గ్రాండ్గా థియేటర్లోకి వస్తున్న ఈగల్ ఆడియన్స్ ని ఎలా కట్టుకుంటుందో చూడాలి. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కి 2 నెలల ముందు నుంచే హడావిడి స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఈ సినిమా హిట్ అటు హీరోకి, ఇటు హీరోయిన్ కి, డైరెక్టర్ కి ముగ్గురికి ఇంపార్టెంటే కాబట్టి. అందుకే ఇప్పటి నుంచే ఫ్యామిలీ స్టార్ ని ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ గ్లిమ్స్ తో ట్రోలింగ్ ఫేస్ చేసినా ఫస్ట్ సాంగ్ తో మాత్రం కావాల్సినంత క్రేజ్ తెచ్చుకున్న ఫ్యామిలీ స్టార్ హిట్ కొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా? విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ స్టార్ అప్పుడే సోషల్ మీడియాలో సందడి స్టార్ట్ చేసింది. రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ తో ఇప్పటికే పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది సినిమా మీద. ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పటినుంచే ప్రమోషన్లు మొదలవడంతో హిట్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పెషల్లీ విజయ్ దేవరకొండకి ఫ్యామిలీ స్టార్ హిట్ చాలా అవసరం. వరుసగా ప్లాపులతో ఉన్న విజయ్ దాదాపు 3 ఏళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ప్లాపులకి ఫ్యామిలీ స్టార్ బ్రేక్ వేస్తుందని, ఇప్పటి వరకు యూత్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ చేసిన విజయ్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ గా వస్తున్నాడు.
హిట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఫ్యామిలీ స్టార్ మీద బజ్ క్రియేట్ అవడానికి కారణం పరశురామ్ విజయ్ కాంబినేషన్. 5 ఏళ్ల క్రితం గీత గోవిందంతో 100 కోట్ల సక్సెస్ కొట్టిన ఈ ఇద్దరు మరోసారి కాంబినేట్ అవ్వడం, ఫ్యామిలీ స్టార్ వైబ్స్ కూడా గీత గోవిందంని మ్యాచ్ చేస్తుండడంతో ఈ సినిమా కూడా హిట్ అన్న టాక్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. అటు పరశురామ్ కూడా గీత గోవిందం తర్వాత స్టార్ హీరో మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేసినా కూడా అంతగా క్రేజ్ తెచ్చుకోలేకపోయాడు. అందుకే ఈసారి ఫ్యామిలీ స్టార్ తో హిట్ కొట్టి బిజీ అవ్వాలని ట్రై చేస్తున్నాడు పరశురామ్. ఫ్యామిలీ స్టార్ లో విజయ్ పరశురామ్ కాంబినేషన్ ఎంత క్రేజ్ తెచ్చుకుంటుందో, విజయ్ మృణాల్ కాంబినేషన్ అంతకు మించి ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన నందనందన సాంగ్ లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి ఫుల్ ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఇప్పటికే సీతారామం, హాయ్ నాన్న సినిమాలు చేసి సక్సెస్ కొట్టిన మృణాల్ ఫ్యామిలీ స్టార్ తో హిట్ కొట్టి హ్యాట్రిక్ సక్సెస్ తో తెలుగులో మరిన్ని సినిమాలు సంపాదించాలని ట్రై చేస్తోంది. అందుకే ఫ్యామిలీ స్టార్ మీద మరింత ఫోకస్ పెట్టింది ముద్దుగుమ్మ. వీటికి తోడు గోపీ సుందర్ మ్యూజిక్, సిద్ శ్రీరామ్ వాయిస్, గీత గోవిందం వైబ్స్ తీసుకురావడంతో ఫ్యామిలీ స్టార్ సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాడు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ జస్ట్ తమిళకే కాదు తెలుగు ఆడియన్స్ కి కూడా మోస్ట్ ఫేవరెటే. అందుకే రజనీ సినిమా రిలీజ్ అవుతుందంటే జనరల్ గా ఇంట్రెస్ట్ చూపిస్తారు తెలుగు జనాలు. అలాంటిది రజనీ నటిస్తున్న లాల్ సలాం ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. రజనీ డిఫరెంట్ గా పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తున్నా, ఆరెంజ్ యాక్షన్ ఉన్నా సినిమా మీద హైప్ మాత్రం లేదు. మరి రజనీ సినిమాకి మినిమం బజ్ లేకపోవడానికి గల కారణాలేంటి? రజనీకాంత్ ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్న సినిమా లాల్ సలాం. రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న లాల్ సలాం సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రిలీజ్ అవుతున్న రజనీకాంత్ సినిమా అంటే జనాల్లో క్రేజ్ విపరీతంగా ఉండాలి. అయితే లాల్ సలాం మీద మాత్రం మినిమం బజ్ ఉన్నట్లు కనిపించడం లేదు. తమిళ్తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న లాల్ సలాం మీద ఆడియన్స్ ఏమాత్రం ఎగ్జైటెడ్ గా లేరు. రజనీకాంత్ ఇంపార్టెంట్ రోల్ అయినా ఫస్ట్ నుంచి రజనీని చూపించే ప్రమోషన్లు చేస్తోంది టీం. అంటే రజనీకాంత్ పవర్ఫుల్ టీజర్లు, సాంగ్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దాంతో ఎగ్జైట్ అయిన తెలుగు ఆడియన్స్ తీరా ట్రైలర్ చూసి బాగా డిసప్పాయింట్ అయ్యారు. స్పెషల్లీ రజనీకి చాలా కాలం తర్వాత సాయి కుమార్ వాయిస్ ఇవ్వడం, అది కాస్త సెట్ కాకపోవడం, ట్రైలర్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా లేకపోవడంతో బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. రజనీకాంత్ లాల్ సలాంలో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. అయితే సినిమా యాంబియన్స్ కానీ, సైన్ బోర్డ్స్ కానీ ఎక్కడా తెలుగు నేటివిటీకి, తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేవు. అసలు తెలుగు అక్షరమే కనిపించట్లేదంటున్నారు జనాలు. తెలుగులో రిలీజ్ చేసేటప్పుడు కనీసం ఇలాంటి మినిమం డీటెయిల్స్ మీద శ్రద్ధ పెట్టకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరని చర్చ జరుగుతోంది. ఇక బజ్ లేకపోవడం, ఎక్కడా కనెక్ట్ అయ్యే పాయింట్ లేకపోవడంతో లాల్ సలాం ఈసారి తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని వెయిట్ చేస్తున్నారు అందరూ. రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన భీమా, సాయిధరం సినిమాపై క్యాన్సిల్ రూమర్స్. మార్చి 1న థియేటర్లోకి వస్తున్న చారి. వ్యూహం రిలీజ్ కి క్లియర్ అయిన లైన్, ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతగా సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన గుంటూరు కారం సినిమా శుక్రవారం నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. గోపీచంద్, హర్ష కాంబినేషన్లో తెరకెక్కుతున్న భీమా మార్చి 8న రిలీజ్ కాబోతోంది. నెల రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది టీం. సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్లో అనౌన్స్ చేసిన గాంజా శంకర్ సినిమా ఆగిపోయినట్టుగా రూమర్స్ వస్తున్నాయి. 3 నెలల క్రితం ఈ సినిమా నుండి టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేసింది టీం. రిపబ్లిక్ డే సీజన్లో తెలుగులో రిలీజ్ అయిన తమిళ సినిమాలు ఐలాన్, కెప్టెన్ మిల్లర్ ఓటీటీలోకి వచ్చాయి. ఈ శుక్రవారం నుండి ఐలాన్ సన్ నెక్స్ట్లో, అమెజాన్ ప్రైమ్లో కెప్టెన్ మిల్లర్ స్ట్రీమ్ అవుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ పొలిటికల్ కాంట్రవర్షియల్ మూవీ వ్యూహం మొత్తానికి రిలీజ్కు రెడీ అవుతోంది. నిన్నటి వరకు కోర్టులో ఉన్న ఈ సినిమా రిలీజ్పై లైన్ క్లియర్ అయింది. దాంతో త్వరలో సినిమా రిలీజ్కు రెడీ అవుతున్నట్టుగా అనౌన్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. వెన్నెల కిషోర్ హీరోగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ డిటెక్టివ్ కామెడీ మూవీ చారి 111. కీర్తి కుమార్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా మార్చి 1న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది టీం. ఈ శుక్రవారం బాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ్ కాబోతోంది. షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా మనిషికి రోబోకు మధ్య జరిగే లవ్ స్టోరీగా తేరే బాతో మే ఐసా ఉల్జా జియా మూవీ రిలీజ్ కాబోతోంది. కారుణ్య, భవ్య, నిషిగంధ లీడ్ రోల్స్ తో తెరకెక్కుతున్న మూవీ డ్రిల్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతున్న సందర్భంగా కాన్సెప్ట్ రివీల్ ప్రెస్ మీట్ జరిగింది. సో వ్యూవర్స్, ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం.